హాయ్ నేను సతీష్. మొత్తానికి చీఫ్లు అయితే మారారు, కొత్త చీఫ్లు వచ్చారు, పదవిని అయితే అలంకరించేశారు. అయితే ఇప్పటికే నిఖిల్ మళ్ళీ ఐదోసారి చీఫ్ అన్నట్టుగా అప్డేట్ వచ్చిందని చెప్పా కదా. అవ్వకపోతే బాగున్నాను హౌస్ మేట్స్, ఆడియన్స్ అట్లాగే చీఫ్గా అయిన ఏం పేరు నిఖిల్ కూడా కోరుకున్నాడు. ఏంది ఇది పర్మనెంట్ గా అగ్రిమెంట్ రాసుకుని వచ్చినట్టుగా ప్రతిసారి ఆయన గేమ్ చేంజ్ అవుతుంది కదా. ఆయనలో ఆట కూడా మారుతుంది, అలాగే హౌస్ మేట్స్ గేమ్ చేంజ్ అయితే మొత్తంగా ఓవరాల్ గా కూడా బాగుంటుంది. అంటే ఆయనకి నిఖిల్ కి ఆ చీఫ్ పదవి నుంచి విముక్తి అయితే వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం నాకు తెలిసినంత వరకు. మరి పర్మనెంట్ చీఫ్ అంటే కాదు అనేది తేల్చాడు. చాలా మంచిదే ఇది ఆటకి, మిగతా కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కనుక. మరి నిఖిల్ ప్లేస్ లో ఎవరు అయ్యారంటే పృథ్వీ కొత్త చీఫ్ అయ్యాడంట. ఇప్పుడు గేమ్ అయితే నెక్స్ట్ లెవెల్కి పోతుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ ఎటు సీత, యష్మి, విష్ణుప్రియ అందరూ కూడా ఏంటి నిఖిల్కి నీడలా ఉండిపోతావా, నిఖిల్కి రైట్ హ్యాండ్ లా ఉండిపోతావా, నిఖిల్ కింద పనోడ్లా ఉండిపోతావా, నువ్వెప్పుడు చీఫ్ అవుతావు, ఎందుకు అవ్వవు, నువ్వు ఆడాలి కదా, ఫైట్ చేయాలి కదా, నువ్వు కూడా చీఫ్ అవ్వాలి కదా అని చెప్పి అందరూ ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన కూడా ఆట మారుస్తాడో లేదనుకుంటే సరే ఇంకా ఆయన మారుస్తాడో లేదు కానీ మనమే మార్చుదామని బిగ్ బాస్ చాలా ఒకటి కాదు రెండు కాదు చాలా ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చుకుంటూ ఫైనల్లీ పృథ్వీని అయితే చీఫ్ అయ్యాడని తెలుస్తా ఉంది. అలాగే ఇంకా మరి వీళ్ళ క్లాన్ లో కూడా చూసుకున్నా సరే ఇప్పటికే చీఫ్ అయిన రేష్మి కూడా ఆల్రెడీ చీఫ్ అయ్యింది, నిఖిల్ అయ్యాడు, ఇంకా పృథ్వీ కాలేదు. ఇంకా ఇట్లా ఈ ట్విస్టులన్నీ ఇచ్చుకుంటూ ఫైనల్ గా ఆయన అయితే అయ్యాడు. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే ఆదిత్య, వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళ క్లాన్లో. ఇంకా అపోనెంట్ క్లాన్లో చూసుకున్నా సరే ఇప్పటికే సీత, నయనిక అయ్యారు. కాని వాళ్ళు ఎవరు మణికంఠ, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియ. వీళ్ళలో నబీల్ అయ్యాడని తెలుస్తుంది. సో ఇప్పుడు ఇద్దరు చీఫ్లు, కొత్త చీఫ్లు ఇద్దరు ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఎవరుంటే నబీల్ వర్సెస్ పృథ్వీ, ఇలా క్లాన్స్ ఉండబోతున్నాయి అనమాట. అయితే ఇప్పటికి ఇంకోటి ఏంటి, వీళ్ళకి డిస్కషన్స్ కూడా చాలా వరకు అయ్యాయి నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం. నబీల్ కాంతార క్లాన్లో నబీల్ అండ్ ప్రేరణ కోసం సంబంధించి కూడా చాలా డిస్కషన్స్ జరిగి డిబేట్లు చేసి ఒక దశలో ప్రేరణ అయిపోద్ది అనుకున్న స్టేజ్లో మళ్ళీ ట్విస్టులు, వీళ్ళ డెసిషన్స్ చేంజింగ్స్, ట్విస్టుల వల్ల వీటన్నింటి వల్ల ఒక బిగ్ బాస్ కూడా ఫుల్గా ఆడుకోవడం వల్ల ఫైనల్లీ నబీల్ అయితే అయ్యాడు. అయితే ఇంతవరకు బాగానే ఉంది పృథ్వీ అండ్ నబీల్. మరి వీళ్ళు ఎలా డెసిషన్స్ తీసుకుంటారు, ఎలా టాస్క్లు ఆడతారు చీఫ్స్గా, ఎవరు ఎట్లా చేశారు. ఇంతవరకు నిఖిల్ చూసాం మనం, సీత, అట్లాగే యష్మి, నయనికి, ఈ నలుగురు చూసాం. ఇప్పుడు ఇద్దరు కొత్త వాళ్ళు కనుక. అయితే ఇంకోటి ఏమంటే క్లాన్స్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోతే బాగుంటుంది. క్లాన్ మెంబర్స్ కూడా ఇప్పుడు సీతా క్లాన్లో వాళ్ళు ఇట్లా కాకుండా పృథ్వీ క్లాన్లోకి ఇంకా వేరే వాళ్ళు రావడం, నిఖిల్ ఏమో అపోనెంట్ నబీల్ క్లాన్లోకి వెళ్ళిపోవడం, అట్టగా ఆదిత్య ఏమో మళ్ళీ పృథ్వీ క్లాన్లో ఉండడం, ఇట్లా కంప్లీట్గా చేంజ్ కూడా జరిగితే బాగుంటుంది. ప్రేరణ మళ్ళీ ఇటు వస్తుందా, లేకపోతే విష్ణుప్రియ కూడా మళ్ళీ ఇటు. ఎందుకంటే విష్ణుప్రియ కూడా ఈ కాంతార క్లాన్ నాకు నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తా ఉన్నాయి, అసలు అన్ని డిజాస్టర్స్ అయిపోతా ఉన్నాయి. శక్తికి ఆయమ్మే కదా పేరు పెట్టింది. సో ఆ క్లాన్లో ఉంటే బాగుంటుంది అనే లెక్క. మళ్ళీ కంప్లీట్గా చేంజ్ అయితే బెటర్ ఏమో. ఎందుకంటే టాస్క్ క్లాన్స్ చేంజ్ అవుతూ ఉంటూ కూడా ఆ కంటెస్టెంట్స్ మధ్య కొత్త బాండింగ్ అవుతూ ఉండడం గమనించాం మనం. ప్రేరణ అనేటప్పుడు అంతవరకు కారాలు మిరియాలు నూరిన వాళ్ళు కూడా ప్రేరణ ఎలిజిబుల్, ఫ్యూచర్ ఈమె డిజర్వ్ అని చెప్పేసి విష్ణుప్రియ చెప్పడం, ఇట్లాంటి చేంజెస్. అట్లాగే ప్రేరణ 100% అర్హురాలని చెప్పి లాస్ట్ చీఫ్ కోసం బొమ్మ పగల కొట్టేటప్పుడు సీత కూడా చెప్పడం, ముందు వారం వాళ్ళకి పెద్ద గొడవలు అయ్యాయి. ఈ వైబ్ కొనసాగుతుందేమో, మరి కలవరేమో. ఎందుకంటే ఈ ఆఫ్టర్ బిగ్ బాస్ టూర్ కూడా కోసం ఎవరు వెళ్ళేసరే ప్రేరణతో మాత్రం నేను రాను అని విష్ణుప్రియ అంతగా ఫీల్ అయిన వాళ్ళు వెంటనే జస్ట్ 3 days మొత్తం చేంజ్ అయిపోయింది. అంత పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి. ఇట్లా కంప్లీట్గా ఇప్పుడు యష్మి ఇటు వచ్చాక అరే వాళ్ళ బాండింగ్ మంచిగా ఉంది, ఒక బ్రదరు సిస్టర్ లెక్క ఉంది సోనియా, నిఖిల్ అండ్ పృథ్వీ అని నాకు అనిపించింది. ఆ అమ్మాయి జస్ట్ అడ్వైజ్ మాత్రం ఇస్తుందని చెప్పడం, వాళ్ళ మధ్య కూడా ఎంత నెగిటివ్ వైపు ఉండదు, అంత కంప్లీట్ పాజిటివ్ వచ్చింది. ఈమె గురించి ఆమె గురించి ఇట్లా ఇవన్నీ చేంజ్ అయితే ఆటలో కూడా మజా వస్తుంది, మంచి కిక్ వస్తుంది. కనుక ఇప్పుడు చీఫ్సే కాదు క్లాన్స్ మెంబర్స్ కూడా మారితే బాగుంటుంది నాకు అనిపిస్తుంది. మరి ఏం చేద్దాం చూద్దాం. ఫైనల్లీ వీళ్ళిద్దరు అయ్యారు కనుక. సరే ఇంక వైల్డ్ కార్డ్స్కి సంబంధించి రకరకాల ఊహాగానాలు, గాసిప్స్, రకరకాల స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కాదు, క్లియర్ నో డౌట్ గంగా వస్తుంది. ఎందుకు గంగా ఇప్పుడు వచ్చి ఎలా ఆడుతుంది చెప్పండి. ఆవిడ కింద మళ్ళీ ఒక ఇద్దరు హెల్ప్ కోసం ఉండాలి. ఆవిడ ఆడలేదు, అప్పుడే ఆడలేకపోయింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల వల్ల ఏమి సీజన్ 4 తర్వాత మళ్ళీ ఇప్పుడు 4 years తర్వాత ఖచ్చితంగా బయట ఆవిడ ఆ పల్లెటూరు వాతావరణానికి, ఆ మనుషులకి దానికి అలవాటు పడినా ఇందులో తెచ్చిపెట్టమంటే మళ్ళీ ఆవిడ ఇబ్బంది పడుతుంది. ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ వస్తే డల్ అయిపోతుంది తప్ప ఆవిడ ఇనిషియేటివ్ తీసుకున్న ఆడడం ఆవిడ మళ్ళీ ఆడింది ఏమది రోబో టాస్క్ అవన్నింట్లో. అలా రాను ఎక్సలెంట్గా ఆడింది. వెళ్ళి నేను వెళ్తా ఉండు అఖిలో, నేను వెళ్ళి చెబుతా ఉండు అని చెప్పి స్ట్రాటజీకి వెళ్తే నిజం గంగాబి ఎంత మహానటి ఆయన ఫన్ అయితే బాగా వచ్చింది. వాళ్ళందరూ నిజం గంగాబి ఏం ఆడుతుంది, అసలు టాస్క్ అర్థమైంది లేదనుకుంటే ఆ టాస్క్లు చేసింది. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఆవిడ వచ్చినా పెద్దగా ఆడగలిగేది ఉండదు. సో ఆవిడ కాకుండా
ఇంకా వేరే ఖచ్చితంగా నేను ఇప్పటికే చెప్పా 8 మందిని 1 వీక్ బ్యాక్ అని చెప్పి 100% వాళ్ళే వస్తున్నారు. ఇంకా హిమజ అంటున్నారు. హిమజ కూడా రాదు. గంగవ్వ కాదు. మరి ఎవరంటే హరితేజ కన్ఫర్మ్ నో డౌట్. గత వారం నేను చెప్పా 50-50 ఛాన్సెస్ ఉంది. రెమ్యునరేషన్ దగ్గర డిస్కషన్స్ అవుతున్నాయి. ఈవిడ 100% వచ్చే ఛాన్సెస్ ఇప్పుడైతే ఉన్నాయి. 100% కన్ఫర్మ్ నో డౌట్. ఇంకా హరితేజ వస్తుందా అనే పరిస్థితి అక్కర్లో అవసరమే లేదు. అప్పుడు 50-50 అన్నది ఇప్పుడు నో డౌట్ ఫిక్స్. తర్వాత మెహబూబ్ దిల్స్ ఆయన కూడా వస్తా ఉన్నాడు. ఇతను కూడా ఫిజికల్గా వస్తే ఇప్పుడు క్లాన్స్ కూడా చేంజ్ అయితే ఇతను కూడా ఏ క్లాన్లో ఉన్నా సరే మంచిగా ఉంటుంది. అప్పుడు పొచ్చల పగిలిపోద్దని ఆ హోటల్ టాస్క్లో అవినాష్ ఇరిటేట్ తెప్పిస్తే ఆడాడు కదా, వేరే లెవెల్ కంటెంట్ అయితే వస్తుంది. 100% పెడతాడు ఎఫర్ట్స్ అని కూడా. ఎమోషనల్ కూడా అయితే రెండు వేదిక మీదకి వచ్చాక మనకు తెలిసింది. ఈసారి రెండు మిక్స్ చేసి ఆడతారేమో చూద్దాం. అట్లాగే అవినాష్ ఫుల్ కామెడీ, అట్లాగే రోహిణి తిరగలేదు నో డౌట్ కామెడీ, అలాగే రవి ఏదో కంటెంట్ ఇవ్వడానికి ఒక తపన ఉంటుంది. ఎలాగోలాగా స్క్రీన్ స్పేస్ దక్కించుకోవడానికి హైప్ కోసం హడావిడి చేస్తాడు. ఏదో ఒకటి కామ్గా ఉండే టైప్ కాదు, ఏదో ఒక రకం కంటెంట్ అయితే క్రియేట్ చేస్తాడు. అందులో డౌట్లో ఆ యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది కనుక. తర్వాత నెక్స్ట్ వన్ గౌతమ్ కృష్ణ టాస్క్లన్నీ ఆడతాడు. కొద్దిగా ఆడాలి నిలవాలని జీలు ఉంటుంది. నైని పావని ఇలా వచ్చి అలాగ వెళ్ళిపోయిన మెరుపుతేగా ఈసారైనా ఎక్కువ రోజులు ఉంటుందా, ప్రూవ్ చేసుకుంటుందా అనేది చూద్దాం. అలాగే టేస్టీ తేజ కూడా కామెడీ ఇవన్నీ బాగుంటాయి. మొత్తానికి కామెడీ వేలో కానీ కంటెంట్ పరంగా కానీ మంచి కటౌట్లు తెస్తున్నారు, వస్తున్నారు. వీళ్ళందరూ వచ్చాక గేమ్ అయితే నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది. ఈ రకంగా ఇందుకు వీకెండ్లో గ్రాండ్ ఎంట్రీ కనుక గ్రాండ్ ప్లాన్ చేస్తాను కనుక నా అంచనా ప్రకారం ప్రస్తుతానికి ఏంటంటే సాటర్డే కూడా హోస్ట్ వచ్చి 3 గంటలు గంటన్నర ఎపిసోడ్ ఉండకుండా జస్ట్ 1 అవర్ ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తాను అనుకుంటాను. ఎందుకంటే నెక్స్ట్ డే సండే కోసం 3:30-7 గంటల నుంచి 10:30 వరకు ఇంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అవన్నీ రావాలంటే పెద్ద ఈవెంట్ అవుతుంది కనుక దసరా సందర్భంగా. సో వీకెండ్ సాటర్డే ఎపిసోడ్ 1 అవర్ పెట్టేసి నేరుగా సండే ఎపిసోడ్లోనే ఈ మిడ్ వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ని కూడా అక్కడ ఎట్లా ఏంటని పంపించి డైరెక్ట్గా మనకి చూపిస్తారా ఏంటని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు వైల్డ్ కార్డులో కూడా నలుగురు మేలు 4 ఫీమేల్ అని నడుస్తుంది, కానీ అట్లా కాదు. 5 అబ్బాయిలు 3 అమ్మాయిలు అయితే రాబోతున్నారు. సరే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఎట్లా అంటే నేనేమనుకుంటానంటే ఇవాళ చేసేస్తే బెటర్ అనేది, వెన్స్డే చేసేస్తే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే సోమవారం ఓటింగ్ జరిగింది, మంగళవారం జరిగింది, బుధవారం అర్ధరాత్రి వరకు జరుగుతుంది కనుక మిడ్ వీక్ అన్న పదానికి అర్థవంతంగా ఉంటుంది. 3 రోజులు ఓటింగ్ జరిగాక ఇంకా పంపిస్తే అదిరిపోతుంది అనుకుంటున్నా. హౌస్ మేట్స్ అందరిని కూడా బయటకు తీసుకొచ్చి పంపించడం ఇట్లా చేసి వాళ్ళకి ఒక షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చి ఇలా పంపిస్తే ఆడియన్స్లో కూడా కిక్ ఉంటుంది హౌస్లో తీసుకొచ్చి అట్లా చేస్తే. సో ఖచ్చితంగా అది హైలైట్ అయితే అవుతుంది. ఇవాళ బుధవారం నైటే ఉంటే బెటర్ అనేది నేను కూడా అనుకుంటున్నా. అయితే ఓటింగ్ పరంగా కూడా అన్అఫీషియల్ నేను రోజు చెబుతా ఉన్నా. అలాగే అఫీషియల్లో కూడా నాకు తెలిసినంత వరకు ఏమంటే నైన్కయ్యే లీస్ట్లో ఉందంట. ఆదిత్య కంటే కనీసం 2% అయితే ఆమె తక్కువలో ఉంది కనుక ఫస్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఆమె, అది ఈ రోజు అయితేనే బెటర్. మరి మనకి ఎప్పుడు చూపిస్తారు, ఎట్లా చూపిస్తారు చూద్దాం. మరి గురువారం నాడైతే ఓటింగ్ లాస్ట్ అంటున్నారు కనుక మిగతా వాళ్ళకి ఏం అవుట్ అయిపోయినాక మిగతా వాళ్ళకి కంటిన్యూ చేసుకోండి అని కూడా చెబుతారేమో, లేదు చెప్పకుండా ఉంచుతారో చూద్దాం. అయితే గురువారం నాడు లైవ్ ఆపేస్తే మాత్రం మనకు మళ్ళీ అప్పుడు కూడా చేస్తారు కదా, అప్పుడు గ్రాండ్ ఫినాలే కోసం అట్లా చేశారు ఒక సీజన్లో. అట్లాగే ఇప్పుడు కూడా వైల్డ్ కార్డ్స్ ఇవన్నీ పెద్ద ఈవెంట్ కనుక ఒకవేళ ఆపుతారా లేదని ఇవాళ అయితే రివీల్ కాబోతుంది. దీనికి రాగానే నాకు అప్డేట్ రాగానే మీతో షేర్ చేసుకుంటా. అట్లాగే ఈ చీఫ్లకు సంబంధించి కూడా కలర్ టాస్క్ ఫన్నీగా సరదాగా సాగుతుంది. అట్లాగే రెండో టాస్క్ ఏంటంటే డాగ్ టాస్క్. ఆ డాగ్ బొమ్మలు తీసుకెళ్లి బోన్లో పడేయాలి. ఇది కూడా ఫన్, ఫైర్, ఫ్రస్ట్రేషన్ అన్ని వస్తాయి. అన్నింటికంటే ఈరోజు హైలైట్స్ ఏమి ఉండబోతున్నాయి అంటే ట్విస్ట్లు అయితే హైలైట్. ఈ చీఫ్స్ క్లాన్స్ కోసం ఎంచుకునే దానికోసం చీఫ్స్ ఎవరు కావాలన్నప్పుడు బిగ్ బాస్ పిడిది కింద మీద పడేలాగా రకరకాల ట్విస్టులతో ఫైనల్లీ వాళ్ళిద్దరిని అయితే అవుతారనమాట. సో నెక్స్ట్ అప్డేట్స్ రాగానే మళ్ళీ మీతో షేర్ చేసుకుంటా. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.